హాయ్ స్టూడెంట్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అనేది చాలా రోజుల ముందే రిలీజ్ అయిపోయింది. సో ఇప్పటి వరకు అలా ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తాడా లేదా తర్వాత ప్రాసెస్ రిలీజ్ చేస్తాడా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం స్టూడెంట్స్. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తే ఎంతవరకు చేయొచ్చు, ఒకవేళ ఎక్స్టెన్షన్ చేయకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం స్టూడెంట్స్. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో చివరి వరకు చూసేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ డేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేస్తాడా చేయడా, మ్యాక్సిమం అయితే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇంకా అప్లై చేయలేదంట. సో వాళ్ళు ఇంకొకసారి ఎక్స్టెన్షన్ చేసే యోచనలో ఉన్నారని అప్డేట్ అయితే వచ్చింది స్టూడెంట్స్. ఈసారి ఎలా ఎక్స్టెండ్ చేస్తాడంటే ర్యాంక్తో సంబంధం లేకుండా ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనే రూల్ని పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు 40,000 వరకే అప్లై చేసుకోవాలని వచ్చింది కదా నోటిఫికేషన్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జియోస్ పాస్ చేసి ర్యాంక్తో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు. సో ఒకవేళ అలా రిలీజ్ చేస్తే స్టూడెంట్స్ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. 40K అబవ్ వచ్చిన ర్యాంక్ వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ ఎక్స్టెన్షన్ చేస్తే ఈ విధంగా ఎక్స్టెన్షన్స్ అయితే చేస్తాడు. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేయకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు స్టూడెంట్స్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే మీరు బీఎస్సీ నర్సింగ్కి చేయడానికి ఎలిజిబుల్లా కాదా అని ఆ మెరిట్ లిస్ట్లో ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరు ఇక వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేయడమే. ఒకవేళ ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ లేకపోతే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏదో ఒక రాంగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ రాంగ్ని మళ్ళీ వెళ్ళి అప్డేట్ చేసుకుంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ మీ నేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ రాలేదని వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు సరిగ్గా అప్లోడ్ చేయకపోతే, అంటే మళ్ళీ ఏదైతే రాంగ్ అయిందో అది కరెక్ట్ చేయకపోతే మీ పేరు అనేది పూర్తిగా తీసేస్తారన్నమాట. సో మరి మీరు ఎలిజిబుల్ కానట్లే. సో కొంచెం చూసుకోండి స్టూడెంట్స్. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇలా రిలీజ్ అవుతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతిసారి అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇది స్టూడెంట్స్ వీడియో. మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే ఎక్స్టెన్షన్ చేయడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇంకొకసారి అయితే నోటిఫికేషన్ అయితే పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ నోటిఫికేషన్ పొడిగించకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతే అబవ్ 40K స్టూడెంట్స్ అయితే నిరాశ తప్పదు. ఒకవేళ డేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ కొత్త జియో పాస్ చేసి అబవ్ 40K ర్యాంక్, అంటే ర్యాంక్తో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనే నోటిఫికేషన్ అయితే పడుతుంది స్టూడెంట్స్. సో ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అయిపోండి చాలు. ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.